నా పేరు శరత్ రెడ్డి అండి. సో జనప్రియ అప్స్కేల్లో వైస్ ప్రెసిడెంట్ సేల్స్, హెడ్ ఆఫ్ ది సేల్స్. సో బేసిక్గా క్రెడాయిలో ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడు క్రెడాయి ప్రాపర్టీ షో ఉన్నా సరే గత 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు స్పెసిఫిక్గా మన జనప్రియ అప్స్కేల్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు ఈస్ట్ హైదరాబాద్లో, వెస్ట్ హైదరాబాద్లో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈస్ట్ హైదరాబాద్లో మనకి సైనిక్పురి, ఈసీఎల్ క్రాస్ రోడ్స్లో, రామోజీ ఫిలిం సిటీ దగ్గర, గౌరెల్లి దగ్గర ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వెస్ట్ హైదరాబాద్లో మనకి చందానగర్, మియాపూర్, బాచుపల్లి ఈ ఏరియాలో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 2 ప్రాజెక్ట్స్ బేసిక్గా హైలైట్ చేయాలని అనుకొని చేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే ఒక నెక్స్ట్ మంత్ ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేయబోతున్నాము, విల్లా ప్రాజెక్ట్ విచ్ ఈజ్ నియర్ టు రామోజీ ఫిలిం సిటీ. ఇట్స్ ఎ విల్లా ప్రాజెక్ట్ బేసికలీ. సో లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ. సో 25 ఎకరాల్లో చేయడం జరుగుతుంది. 189 విల్లాస్ మాత్రమే ఉంటాయి దాంట్లో. మినిమం ప్లాటింగ్ సైజ్ వచ్చేసి 230 స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకు 450 స్క్వేర్ యార్డ్స్ వరకు డిఫరెంట్ సైజెస్లో మనం విల్లాలు కట్టి అమ్ముతున్నాము. 3.5 CR నుంచి స్టార్ట్ అవుతుంది మనకి, మ్యాక్సిమం 5.5 CR వరకు ఉంటుంది. సో రామోజీ ఫిలిం సిటీకి చాలా దగ్గరలో ఉంటుంది ఇది, విజయవాడ హైవేకి. సో విజయవాడ నుంచి హైదరాబాద్ కమ్యూట్ ఎక్కువ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారు సరే, లేకపోతే రామోజీ ఫిలిం సిటీ దగ్గరలో వర్క్ చేసేవాళ్ళు ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరలో ఉండడం వల్ల ఒక పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు అది. సో ఇంకొక ప్రాజెక్ట్ వచ్చేసి మనకు మియాపూర్ దగ్గరలో ఫస్ట్ లైట్ అనే ప్రాజెక్ట్ లాంచ్ చేసినాం. వెరీ డీసెంట్గా లాస్ట్ మంత్ లాంచ్ చేయడం జరిగింది. ఇట్స్ ఎ మోనో టవర్ బేసికలీ, 128 అపార్ట్మెంట్స్, సింగిల్ ఆల్ ఆర్ 3 BHKs. సో యూఎస్పీ అంటే పర్టికులర్గా ఈ ప్రాజెక్ట్లో యూఎస్పీలో ఏంటంటే మనము లో ఏక్యూ అంటే సెంట్రలైజ్ ఇవ్వడం జరుగుతుంది విత్ ఫిల్టర్ సిస్టమ్. బేసికలీ ఫ్రెష్ ఎయిర్ ఇన్ఫ్యూజన్ లాగా, అంటే బయట ఉన్న పొల్యూటెడ్ ఎయిర్ని తీసుకొని ఫిల్టర్ చేసి లోపలికి ఫ్రెష్ ఎయిర్ పంపించడం జరుగుతుంది. సో ఈ విధంగా 2 ప్రాజెక్టులు మనం ఇప్పుడు లాంచ్ చేస్తున్నాము. దాంతోపాటు ఒక కొత్త కాన్సెప్ట్ బేసిక్గా లాస్ట్ ఇయర్ క్రెడాయిలో మనము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, రైజ్ అప్ అనే కాన్సెప్ట్తో. సో ఎవరైతే వాళ్ళ బడ్జెట్లోనే పెద్ద ఇల్లు కోసం చూస్తున్నారో, అంటే 1000 స్క్వేర్ ఫీట్కి బడ్జెట్ మాత్రమే ఉండి మాకు పెద్ద ఇల్లు కావాలని అనుకుంటున్నారు, సో వాళ్ళకు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, రైజ్ అప్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దాంట్లో ఏంటంటే బేసిక్గా మీరు ప్రస్తుతం 1000 స్క్వేర్ ఫీట్ ఏదైతే బడ్జెట్ ఉందో దానికే పే చేయండి. రిమైనింగ్ ఏదైతే పెద్ద 250 స్క్వేర్ ఫీట్, 300 స్క్వేర్ ఫీట్ ఎక్స్ట్రా పెద్ద ఏరియా అయితే ఉందో దానికి ఒక 3 years టైం ఇస్తాం మేము పే చేయడానికి. సో దానివల్ల ఏంటంటే ఎనీ ఇండివిజువల్ ఒకటేసారి వాళ్ళ లైఫ్లో పెద్ద ఇల్లు కొనుక్కోవాలని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో ఎక్కువ కాలం వెయిట్ చేయకుండా, రేట్లన్నీ పెరిగే వరకు వెయిట్ చేయకుండా ఒకటేసారి పెద్ద ఇల్లు కొనుక్కోవడానికి వీలుగా మనం ఈ సదుపాయం కల్పించడం జరిగింది. సో బేసిక్గా ఈ 3 కాన్సెప్ట్లు, ఒక కాన్సెప్ట్తో 2 కొత్త లాంచ్లతో ఎగ్జిస్టింగ్ ఉన్న ప్రాజెక్ట్స్తో మనం ఈసారి క్రెడాయిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. సో మార్నింగ్ నుంచి వచ్చినట్లయితే మీరు చూస్తారు కదా, క్రౌడ్ అంతా కూడా జనప్రియ అనేది చాలామందికి తెలిసిన పేరు కాబట్టి చాలామంది లోపలికి రాగానే అరే జనప్రియ అనే మన జనప్రియ అనే కాన్సెప్ట్తో ఆలోచన విధానంతో లోపలికి వస్తున్నారు, డీటెయిల్స్ తీసుకుంటున్నారు. చాలా విజిట్స్ కూడా జరిగినాయి మనకు ఆల్రెడీ. సో నిన్న నుంచి ఈ రోజు నుంచి వచ్చిన కస్టమర్లు చాలామంది ఆల్రెడీ ఒక 15-14 మెంబర్స్ వరకు సైట్ విజిట్ చేయడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా తీసుకొని వచ్చి నెక్స్ట్ వీక్ బుకింగ్ చేసుకుంటా అన్నారు. సో థ్యాంక్స్ టు క్రెడాయి. మనము ఈసీఎల్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం ఇంతకుముందు చేసిన వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్లు అక్కడ మినిమం 45 lakhs నుంచి మనకు 2 BHK అవైలబుల్ ఉన్నాయి. 65 lakhsలో 3 BHK అవైలబుల్ ఉన్నాయి. హైదరాబాద్లో అది సెంటర్కి దగ్గరలో 45 లక్షల్లో ఫ్లాట్ దొరకడం అనేది చాలా కష్టం, అంటే ప్రస్తుతం ఉన్న రేట్లను బట్టి చూసినట్లయితే హైదరాబాద్లో. సో మన ప్రాజెక్ట్లో జనప్రియ సితార్ అండి ప్రాజెక్ట్ నేమ్ అది. అక్కడ మనకు 45 lakhsలో నుంచి 45 lakhsలో ఉన్నాయి, 50 lakhsలో ఉన్నాయి. ఆ విధంగా రకరకాల సైజులో మనకు ప్రాజెక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి అక్కడ. సో ఎవరైనా కస్టమర్లు ఈ బడ్జెట్లో చూసుకోవాలనుకునే వాళ్ళు, అంటే 40,000, 50,000 జీతం ఎవరైతే ఉందో వాళ్ళు పెద్ద ఫ్లాట్లు తీసుకోలేరు, ఎక్కడ కూడా వాళ్ళకి అందుబాటులో వచ్చే విధంగా అయితే లేవు. సో వాళ్ళకి అందుబాటు రేంజ్లో మనం బడ్జెట్లో పెట్టడం జరిగింది. 45 lakhsలో, 50 lakhsలో, 55 lakhsలో. సో చాలా మంచి రెస్పాన్స్ ఉంది. చాలా తక్కువ ఫ్లాట్లు అవైలబుల్ ఉన్నాయి అక్కడ. మనకి ఇంకా హార్డ్లీ ఒక 50 ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. సో ఈ బడ్జెట్లో చూసుకునే వాళ్ళు, కావాలని అనుకునే వాళ్ళు ఐ థింక్ ఆ ప్రాజెక్ట్ విజిట్ చేసి తీసుకోవచ్చండి. సో లోన్ సదుపాయం అంతా కూడా మనమే చూసుకుంటాము. వాళ్ళు ఏ బ్యాంకు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, బ్యాంకర్సే వాళ్ళ ఇంటికి వస్తారు. సో అంత టైప్లు ఉన్నాయి మనకు అన్ని బ్యాంకులతోని. సో ఆ విధంగా కస్టమర్లు విజిట్ చేయండి, విజిట్ చేసి మీకు నచ్చిన ఫ్లాట్ సెలెక్ట్ చేసుకోండి. ప్రత్యేకంగా ఈ క్రెడాయి ప్రాపర్టీస్కి వచ్చి ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా అనౌన్స్ చేస్తాము. సో ఈ విధంగా మేము కస్టమర్లు అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే విజిట్ ప్రాజెక్ట్స్ చూడండి, మా వాళ్ళని కలవండి ఇక్కడ. సో డీటెయిల్స్ మొత్తం తీసుకున్న తర్వాత ఒకసారి సైట్కి రండి, సైట్లో కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు మా సేల్స్ వాళ్ళు. మీకు కంఫర్ట్గా అనిపించినట్లయితే డెసిషన్ తీసేసుకోండి. సో మంచి డిస్కౌంట్తో పాటు మంచి ప్రాపర్టీ కూడా తీసుకోవచ్చు. థ్యాంక్స్ అండి.